నాసా ఇది అంతరిక్ష పరిశోధనలకు బాధ్యత వహించే అమెరికా ఫెడరల్ ప్రభుత్వం యొక్క స్వతంత్ర ఏజెన్సీ. దీని గురించి తెలియని వారు ఎవరు ఉండరు. అంతరిక్ష ప్రయోగాలు చేయటం, అంతరిక్షంలోని అంతులేని విషయాలను ఛేదించటంలో అమెరికాకు చెందిన నాసాకు ఎవరు పోటీ కారు. అంతరిక్ష ప్రయోగాల విషయంలో ప్రపంచ దేశాలు అన్నీ కలిసి సాధించిన విషయాలు ఒక ఎత్తైతే, నాసా మాత్రమే సాధించిన విజయాలు మరో ఎత్తు. అంతటి ఘనత ఉన్న నాసాకు ఇప్పుడు చెమటలు పడుతున్నాయి. నాసా యొక్క పరువు ప్రతిష్టలు గంగపాలు అయ్యేలా ఉన్నాయి. బోయింగ్ అనే అంతరిక్ష నౌకలు తయారు చేసే కంపెనీతో నాసా చేతులు కలిపి ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో ఉంది. నాసా మరియు బోయింగ్ అనే కంపెనీ చేపట్టిన ప్రాజెక్టు వలన మన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరియు అమెరికా వ్యోమగామి బుచ్ విల్మోర్ గత కొన్ని నెలలుగా అంతరిక్షంలో చిక్కుకొని ఉన్నారు. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ అంతరిక్ష యాత్రకు అడుగడుగున ఆటంకాలు కొనసాగుతున్నాయి. రోదసిలోకి వెళ్లి వారం రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా నెలలు గడుస్తున్నా తిరిగి రాలేదు. సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ భూమికి 400 కిలోమీటర్ల దూరంలో కొన్ని నెలలుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అలాగే ఉండిపోవాల్సి వచ్చి భూమి చుట్టూ తిరుగుతున్నారు. అసలు వీరు అంతరిక్షంలోకి ఎందుకు వెళ్లారు? మన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరియు అమెరికన్ వ్యోమగామి బుచ్ విల్మోర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే ఏమిటి? వారం రోజుల్లో తిరిగి రావాల్సిన వీళ్లు నెలలు గడుస్తున్నా ఎందుకు రాలేదు? వీళ్ళని అంతరిక్షంలోకి పంపిన నాసా ఎందుకు మౌనం పాటిస్తోంది? వీరు క్షేమంగా ప్రాణాలతో భూమికి తిరిగి వస్తారా? ఈ విషయాలను వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి నుంచి అభివృద్ధి చెందిన దేశాలు అంతరిక్ష పరిశోధనలపై పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో పరిశోధనలను ఏకంగా ఆకాశంలో నుంచే చేయాలని, భూమి నుంచి కాదని, దానికి అనువైన పరిశోధనా కేంద్రాన్ని ఏకంగా ఆకాశంలోనే ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నాయి. మొదట ఏ దేశానికి ఆ దేశం తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించిన తరువాత 1984లో అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రేగాన్ తీసుకొచ్చిన ఒప్పందంతో అందరం కలిసి అందరికీ ఉపయోగపడే విధంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుందామని అంగీకరించాయి. అమెరికా, సోవియట్ యూనియన్, జపాన్, కెనడా, యూరోపియన్ యూనియన్, బ్రెజిల్, ఇటలీ ఈ 7 దేశాలు అంగీకరించి సంయుక్తంగా ఉమ్మడిగా 1998లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ను విజయవంతంగా ఏర్పాటు చేసుకున్నాయి. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయబడి భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వ్యోమగాములు పరిశోధనల కోసం భూమి నుంచి ఆకాశంలో ఏర్పాటు చేయబడిన పరిశోధనా కేంద్రానికి వెళ్లి అక్కడే ఉండి పరిశోధనలు చేసుకుని తిరిగి వస్తూ ఉంటారు. ఈ పరిశోధనా కేంద్రంలో వ్యోమగాములకు కావలసిన ఆహారం, నీరు మొదలగు సదుపాయాలు ఉంటాయి. సోలార్ కలెక్టర్ల ద్వారా కరెంటును దాని అంతటా అదే ఉత్పత్తి చేసుకుంటుంది. నిజంగా ఇది ఒక అద్భుతమని చెప్పాలి. ఈ పరిశోధన కేంద్రంలో గురుత్వాకర్షణ ఉండదు. జీరో గ్రావిటీలో పని చేయాల్సి ఉంటుంది. దానికి మంచి శిక్షణ పొంది ఉండాలి. కల్పనా చావ్లా తర్వాత ఇప్పుడు సునీత విలియమ్స్ వీరు అమెరికన్ స్పేస్ రీసెర్చ్ ప్రోగ్రాంలో కీలక పాత్ర పోషించిన వారే. మన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ 2 సార్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లి 321 రోజులు ఉండి పరిశోధనలు జరిపి క్షేమంగా తిరిగి వచ్చిన అనుభవం ఉంది. అందుకే ఈసారి బోయింగ్ అనే కంపెనీ మొట్టమొదటిసారిగా తయారు చేసిన బోయింగ్ స్టార్ లైనర్ అనే స్పేస్ షిప్ యొక్క పనితీరు ఎలా ఉంది అని అంచనా వేయటం కోసం అంతరిక్షంలో ఉన్న పరిశోధనా కేంద్రానికి పంపి మరలా వారం రోజుల్లో తిరిగి భూమికి తీసుకురావాలని నాసా మరియు బోయింగ్ అనే కంపెనీ నిర్ణయించుకున్నాయి. దానికోసం నాసా మంచి శిక్షణ పొంది ఉన్న మరియు అనుభవం ఉన్న మన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ పైలట్ కమాండర్ గా మరియు అమెరికా వ్యోమగామి బుచ్ విల్మోర్ ను టెస్ట్ పైలట్ గా ఎంచుకుంది. నాసా చేపట్టిన విజయాలలో కీలక పాత్ర పోషించిన వ్యోమగాములలో మన భారత సంతతికి చెందిన మహిళలు ఉండటం మన దేశానికి ఎంతో గర్వకారణం. పలుమార్లు వాయిదా అనంతరం జూన్ 5, 2024న బోయింగ్ స్టార్ లైనర్ అనే స్పేస్ షిప్ భూమి నుంచి బయలుదేరింది. అక్కడికి వెళ్లిన తర్వాత అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి అనుసంధానం చేయాల్సి ఉంటుంది. సాంకేతిక లోపం వలన ఈ అనుసంధానం కష్టమైంది. మొత్తం 28 థ్రస్టర్లలో 14 సరిగ్గా పనిచేయటం లేదని, హీలియం గ్యాస్ లీక్ అవుతుందని గుర్తించారు. అతి కష్టంగా స్టార్ లైనర్ స్పేస్ షిప్ ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తో అనుసంధానం చేశారు. ఈ విధంగా తలెత్తిన సాంకేతిక లోపం గురించి నాసాకు మరియు బోయింగ్ కంపెనీకి తెలియజేశారు. 10 రోజుల మిషన్లలో భాగంగా ఐఎస్ఎస్ కు చేరిన సునీత మరియు బుచ్ విల్మోర్ షెడ్యూల్ ప్రకారం జూన్ 14న భూమికి తిరుగు పయనం కావాల్సి ఉంది. కానీ బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమ నౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాయిదా వేశారు. సునీత విలియమ్స్ అంతరిక్ష యాత్ర ఆటంకాల మధ్య కొనసాగుతోంది. భూమికి తిరుగు ప్రయాణం ఎప్పుడన్న విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.
అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్ తిరిగి భూమిపైకి ఎప్పుడు చేరుకుంటారన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బోయింగ్ కంపెనీ తయారు చేసిన వ్యోమ నౌకలు సాంకేతిక లోపాల వలన దాని పనితీరు సరిగ్గా లేదని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. దీని వలన నెగిటివ్ పబ్లిసిటీ మొదలైంది. నాసాకు మరియు బోయింగ్ కంపెనీకి ఈ ప్రాజెక్టుని సక్సెస్ చేయడం చాలా ముఖ్యం. ఇది నాసా పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. ఒకవైపు పేరు ప్రఖ్యాతులుగాంచిన నాసా, మరోవైపు బోయింగ్ కంపెనీ మధ్యలో సునీతా విలియమ్స్ ప్రాణాలు. అంతరిక్షంలో చిక్కుకున్న తమ వ్యోమ నౌకను రిపేరు చేయడానికి బోయింగ్ కంపెనీ సాయశక్తులా ప్రయత్నిస్తోంది. దీనిలో కనుక విఫలమైతే బోయింగ్ కంపెనీకి చాలా పెద్ద నష్టమే జరుగుతుంది. అవసరమైతే ఎలాన్ మస్క్ సహాయానికి సిద్ధంగా ఉన్నారని, తమ స్పేస్ ఎక్స్ స్పేస్ షిప్ ని పంపించి వారిని కాపాడతారని అంగీకరించాడు. స్పేస్ ఎక్స్ కి అంతరిక్ష కేంద్రానికి వెళ్లి వచ్చిన అనుభవం చాలా ఉంది. చాలాసార్లు స్పేస్ ఎక్స్ స్పేస్ షిప్లు అంతరిక్ష పరిశోధన కేంద్రానికి వెళ్లి వచ్చాయి. నాసా మరియు బోయింగ్ కంపెనీ తమ ఈగోని పక్కన పెడితే తప్ప సునీతా విలియమ్స్ మరియు విల్మోర్ ప్రాణాలు దక్కవని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. మరి నాసా మరియు బోయింగ్ కంపెనీలు తమ ఓటమిని అంగీకరిస్తాయా? సునీతా విలియమ్స్, విల్మోర్ ప్రాణంతో తిరిగి భూమికి వస్తారా? దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.